హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు 5 చుక్కలు 5 వరుసలు జస్ట్ వేసి పెళ్లిపీటలాగా మధ్యలో వేసి తర్వాత తామరలు వస్తున్నాయి. అందరికీ ధనుర్మాసం మొదటి రోజు శుభాకాంక్షలు. ఈరోజు డే ఎలా స్టార్ట్ అయిందంటే, నాకు మార్నింగ్తోనే ఎప్పుడు మీకు అందరికీ తెలిసిందే కదా, మనం ధనుర్మాసం అంటేనే పెట్టింది పేరు ముగ్గులకి. మన తెలుగు వారికి పండుగ ముగ్గులు వేసే దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉంటాం మనం అందరం. అందులోనూ గొబ్బెమ్మలు పెట్టడం మనం చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఎప్పుడు మనందరికీ తెలుగునాట తెలియని వారు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. మొదట డే వచ్చి ముగ్గుతో స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి తర్వాత చక్కగా ఎర్రమట్టితో అక్కడక్కడ కలర్స్తో ముగ్గు చాలా చక్కగా అందంగా వచ్చింది. ముగ్గు ప్రారంభమైన తర్వాత గొబ్బెమ్మలు పెట్టి 5 గొబ్బెమ్మలు, మధ్యలో గొబ్బి నారాయుడు, చుట్టూరు గోపికల్లాగా, ఎలా అనుకుంటే అలా, మనం ఎట్లా ఆనవాయితీతో మాట్లాడతామో అలా అందరూ పిల్ల గొబ్బమ్మలు పెట్టి పూలతో అలంకరణ చేసి కుంకుమ పసుపు అన్ని పెట్టి సాంబ్రాణి అన్ని చూపించి అక్కడ దీపములు అలంకరింపజేసి ప్రతిరోజు ఇంకా మనం కార్తీక మాసంలో సాయంత్రం పెట్టుకుంటే ధనుర్మాసంలో ఉదయంతో సూర్యోదయానికి పూర్వమే ముగ్గులో దీపాలు పెట్టుకోవడం మన ఆనవాయితీ. అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు వివరించడం కోసం చెప్తున్నాను అంతే. ఆ విధంగా బాగా చక్కగా అలంకరించుకొని తర్వాత యథావిధిగా నిత్యం స్నానాదులన్నీ గావించుకొని ఆ తర్వాత ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా కృష్ణ మందిరానికి మొదట ఉభయం మాది అక్కడ మా అత్తవారు ఊర్లో. కాకపోతే మేము వెళ్ళలేకపోయాం ఈసారి. అందువల్ల మా కృష్ణుడే, ఎవరు రాముడైనా ఒకటే కృష్ణుడైనా ఒకటే కదా, మన ధర్మం చెప్పేది అందరూ దేవుళ్ళు ఒకటే. అందులో మా కన్నయ్యకే యథావిధిగా ప్రసాదం చేసి అర్చన, అభిషేకం, ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి స్వామివారికి సూర్యోదయానికి పూర్వమే నైవేద్యం గావించి నేను మా వారి వచ్చామండి ఇంటికి. ఆ తర్వాత దానికి ముందే తులసి కోట వద్ద దీపము అన్నీ నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. చూడండి, నేను తులసి కోట దగ్గర ఎప్పుడు వేసుకునే ముగ్గు అది పెట్టున్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు గోదాదేవికి అలంకరించింది నేనైతే మీ అందరికీ షేర్ చేయలేకుండా నేను ఉండలేకపోతున్నాను. నిజంగా వాళ్ళు చేసినారు, అసలు అద్భుతం. అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా అంత అందంగా అలంకరణ చేసుకొని ఉన్నారు. ఆ అమ్మవారి పిక్ కూడా నేను కమ్యూనిటీలోనూ పెట్టున్నాను, ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళు పూజించున్నారు అమ్మవారిని. ఆ పిక్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా పూజ చేసుకునే అభిమానం ఉండేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని నచ్చుతారని నేను మీకు దాన్ని షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా అయితే చాలా బాగుంది. మా తులసికోట ఎప్పుడు తులసికోట ముందు శంఖం, చక్రం, గోపాదుక ముద్రలు, తర్వాత స్వస్తికము వేసుకుంటాను. హృదయ కమల ముగ్గు కూడా వేసుకుంటాను. అది ఎప్పుడు నేను మీకు చెప్తూనే ఉంటాను కదా. అవన్నీ వేసుకొని ప్రతిరోజు ఇంక యథావిధిగా ఈ విధంగా ప్రతిరోజు లేయటం, ధనుర్మాసం ముగ్గులు వేయటం, ఇది నా రొటీన్ అండి. మీ అందరికీ నా ఛానల్ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే ఎప్పుడు చెప్పే విధంగానే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. మా కృష్ణుడు, మా అన్నయ్య పూజించిన వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి కృష్ణుడు, ఆ తరువాత నా ఫ్రెండ్ వాళ్ళది అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.